ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 11/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ చవితి, శనివారం తెల్లవారుజామున 4:11 వరకు. మృగశిర నక్షత్రము మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్రము. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఉలికాకాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నము 1:30 నుండి 3 గంటల వరకు. వర్జం రాత్రి 9:02 నుండి 10:40 వరకు. దుర్ముహూర్తము ఉదయం 5:50 నుండి 7:16 వరకు. అమృత గడియలు రాత్రి 2:43 నుండి 4:20 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే ఈరోజు మిశ్రమ ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క 12 రాశుల వారికి కూడా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో కొంచెం జాప్యం ఉండడము, అంటే అనుకున్న సమయానికంటే కొద్దిగా ఆలస్యంలో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి సూచన కనబడుతూ ఉంది. మరి దీనికి ఏం చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయం, అంటే శనివారానికి అధిపతి శనీశ్వరుడు, అంటే వారానికి ఒక వారు ఉంటారు. అలాగే ఈరోజు శనీశ్వరుడు యొక్క కాబట్టి వారిని శాంతింపజేసినట్లయితే, అంటే దగ్గరలో ఉన్న వాటికి ప్రదక్షిణం చేయడం కానీ, లేదా మీ దగ్గరలో జిల్లేడు చెట్టు ఉన్నట్లయితే జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేసి ఆ జిల్లేడు చెట్టు మొదల్లో కొద్దిగా పాలు పోసి బెల్లం ముక్క లేదా పంచదార కానీ వేసినట్లయితే స్వామివారికి ఆ చెట్టుకి మీ యొక్క రుణబాధలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని సంకల్పించుకొని ఆ చెట్టు ముందు మనం కొంచెం స్వామివారి శనీశ్వర ధ్యానం చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఈరోజు రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారు మీరు ఈరోజు ధనపరమైన విషయాల్లో కానీ, ముఖ్యమైనటువంటి అంటే డాక్యుమెంటేషన్ విషయాల్లో కానీ ముందుగా ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో వాటిని అవకాశం ఉన్నట్లయితే సోమవారం తర్వాత చేసుకునే విధంగా మార్పు చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అంటే ఎందుకు ఈ విధంగా చెప్పబడుతుంది అంటే కార్యక్రమం ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో లాభాపేక్ష లేకుండా పోయేటువంటి సూచన ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వృషభ రాశి వారు మీరు ఈరోజు ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, లేదా కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కాకుండా వాటిని సోమవారం వరకు మీరు దాన్ని పొడిగించినట్లయితే కొంచెం ఉత్తమమైన ఫలితాలు, లాభాలు ఉండేటువంటి దారిలో మీరు నడిచేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఈరోజు మీ యొక్క భాగస్వామి ద్వారా కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మిథున రాశి వారు ఈరోజు మీ పిల్లలు కానీ లేదా పెద్దల ద్వారా బయటికి వెళ్ళడము, వారి యొక్క ఏవైతే ఆంతరిక విషయాలు ఏవన్నాయో మీతో చర్చించడము, వాటి ద్వారా మీరు ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో వారు ఇతరులకు చెప్పడం ద్వారా మీరు చెప్పినటువంటి వాటిని వక్రీకరించి మాట్లాడడము, ఇవన్నీ జరిగేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి మీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎదుటివారు అడిగితే కానీ మీరు సలహాలు ఇస్తేనే మంచిది. సలహాలు ఇచ్చినట్లయితే మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది, జాగ్రత్త వహించాలి. అలాగే కర్కాటక రాశి వారు మీరు తొందరపాటు నిర్ణయాలు లేదా తొందరపాటు సలహాలు ఏవైతే ఇస్తున్నారో వాటి వల్ల ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. అలాగే ఈరోజు పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో ఆ పెట్టుబడులు కూడా ఇబ్బంది కలిగేటువంటి సూచన ఉంది. అంటే ట్రేడింగు ఈ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. అలాగే ఈరోజు సింహరాశి వారిని చూసుకున్నట్లయితే మీ యొక్క భాగస్వామి యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి వారితోటి సఖ్యతగా మెలుచుకొని మీకు ఎంత అవసరమో ఏదిగా అవసరమో అదే మాట్లాడి వారి ద్వారా ఎక్కువ అనర్థాలకు కాకుండా, ఎక్కువ మనం వాగ్వివాదాలు కాకుండా చూసుకోవడం శ్రేయస్కరం. అలాగే కన్యారాశి వారు పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యా సంబంధ విషయాల్లో కొంచెం శ్రద్ధ వహించి చదవడం ఉత్తమం. అలాగే నూతన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు ఎక్కువగా కాకుండా మీరు మార్కెట్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి ఏ వస్తువు లేదా ఏది చేస్తే మనకు ఉత్తమం అనేది దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కొంచెం ఆశాజనకంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. తులారాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటను తీర్చలేకపోవడము, లేదా మీరు ఇచ్చిన మాట ప్రకారం వారు ఎవరైతే ఉన్నారో వారు అడగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి ఆర్థికపరమైన లావాదేవీలకు కొంచెం పొడిగింపు తేదీ ఏదైతే ఉందో పెంచుకోవడం ఉత్తమమైన పని. అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు ధనపరమైన విషయాల్లో కానీ, ఆస్తిపరమైన విషయాల్లో కానీ ఏవైతే మీ నిర్ణయాలు ఉన్నాయో సరైన నిర్ణయాలు అయి ఉంటాయి.
అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ పెద్దలు అందరూ కూడా మీ యొక్క మాటను వినడము, మీ యొక్క ఆచరణ శైలి ఏదైతే ఉందో అది సద్వినియోగం అయ్యి ఏకతాటి మీద మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి మీరు ఈరోజు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ధనస్సు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క అందరితో సమయం గడపడము, మీరు వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలమైన వాతావరణము, అంటే ప్రయత్న లోపం లేకుండానే మీరు అనుకున్నదన్నీ సాధించేటువంటి సూచన ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో కొంచెం జాప్యాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఏవైనా పనులు ఉన్నట్లయితే వాటిని మరుసటి రోజుకి వాయిదా వేసుకోవడం ఉత్తమమైన పనిగా చెప్పబడుతూ ఉంది. అలాగే కుంభరాశి వారు గత కొద్ది రోజులుగా అంటే స్థిర ఉద్యోగము, స్థిర నివాసము, స్థిర వ్యాపారం సంబంధించిన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ అంటే వ్రాతపత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా వేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈరోజు చేసినట్లయితే అవి జాప్యం అయ్యేటువంటి సూచన ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే మీనరాశి వారు ఈరోజు మీకు అనుకూలంగా ఉంది, కానీ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే సత్ఫలితాలు పొందడానికి ఆ స్వామివారి యొక్క ఆరాధన ఇది చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈరోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి సేవ ఏదైనా కరసేవ అనుకోండి, లేదా ఎవరికైనా తోచిన దాన ధర్మాలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే విశేషంగా మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో స్వామివారికి అంటే శనీశ్వరుల వారికి కొద్దిగా తైలాభిషేకం చేయించి తిలదానం చేసినట్లయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో నివృత్తి చేయబడతాయి. కాబట్టి ఈరోజు ఈ పరిహారాలను పాటించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.